అపవాది మన కుటుంబాల్లోనికి అసత్యాలు తీసుకొస్తాడు. అపవాది మన కుటుంబాల్లోనికి వ్యక్తిగత జీవితాల్లో కూడా అసత్యాలు తీసుకొస్తాడు. అవి సత్యాలుగా ఉండే అసత్యాలు, అబద్ధం లాగా ఉండని సత్యం అనుకునే అబద్ధాలుగా ఉంటాయి. అసలు మతిపోతనటువంటి నిజం అనేసుకుంటాం. ఈరోజు నీ జీవితంలో ఏ అబద్ధాన్ని అనుమతిస్తున్నావు, ఏ అబద్ధాన్ని నీ కుటుంబంలోకి అనుమతిస్తున్నారు? వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఉన్న బంధాలను తెంపేసుకుని, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని చెప్పి ఏదో లోకాన్ని తీసుకొచ్చుకొని సార్ ఇంట్లో పెట్టి నీ మనసులో మోసపోతున్నావని తెలిసినా సరే లేనిపోయిన అసత్యాన్ని విశ్వసించి ఎంతటి నువ్వు నష్టపోతున్నావేమో ప్రభు నీకు ఒక స్టాప్ బోర్డు పెడుతున్నాడు. లేనిపోయిన అబద్ధాలు. ఈరోజు చాలా కుటుంబాలు విడిపోవడానికి అబద్ధాలే కాదు. ఏం చెప్తారు, నీ గురించి అలా అనుకుంటున్నారు కదా, నిజంగా అవకాశాలు అనుకోరు, నీ గురించి అలా అనుకుంటున్నారు కదా అనేటప్పటికీ వీళ్ళు అనేసుకుంటారేమో అని చెప్పేసి సంతోషంగా ఆడది ఏమైపోతారంటే దూరం అయిపోతారు. అందుకనే అన్నాడు చూడా, నువ్వు పోరాడుతున్నది శరీరులతో కాదు, మనం పోరాడుతున్నది శరీరులతో కాదు, మనం పోరాడుతున్నది లోక అంధకార శక్తులు, లోక నాదులతో, దురాత్మ సమూహములతో మనం ఏం చేస్తామంటే పోరాడచ్చు.